ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 2వ తారీఖు జరుగుతాయి. లెవెటీల కాస్ట్ వస్తుంది చూడండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేయవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ కలుస్తాను. ఆ 2 రోజులు అందరినీ కలుస్తాను. శుక్రవారం ఫోన్ చేసి మధ్యాహ్నం 3 తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. శని ఆదివారం 2 రోజులు కూడా వ్యక్తిగతంగా కలవచ్చు. సోమవారం శుక్రవారం దాకా కేవలం ఫోన్లోనే మాట్లాడతాను, గమనించండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 of Cups కార్డు తీసుకుందాం. 10 of Swords కార్డు తీసుకుందాం. 4. కొన్ని సందర్భాల్లో ఎటువంటి ప్రత్యేకమైన ఆలోచన లేకుండా, ఎలాంటి ప్లాను లేకుండా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రణాళిక ఏమీ లేకుండా సడన్గా చేసే పనులు, అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలు, కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు జీవితంలో కొన్ని మలుపులు తీసుకొస్తాయి. అకస్మాత్తుగా చేసినా కానీ మంచి ఫలితం వస్తుంది. ఎవరు ప్రోద్బలం, ఎవరు సపోర్ట్ లేకపోయినా కానీ మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా మీ ఉద్దేశాలు, మీ భావాలు ఏవైతే ఉంటాయో, అందరితో కలిసి ఉండాలనుకోవడం, అందరితో కలిసి ఉండే ప్రయత్నం, ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. బాగుంటుంది. కొత్త ఆలోచనలు, జీవితంలో కొత్త మలుపులు, కొన్ని కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. గెట్ టుగెదర్లు, జాయ్ఫుల్గా ఉండే లైఫ్ అంతా కూడా సంతోషకరంగా కాలం గడుస్తుంది. బాగుంటుంది అంతా కూడా. మధ్యలో చిన్న చికాకులు ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా మీకు బాగుంటుంది. ఈ సమయంలో మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పక్క వాళ్ళ సంతోషం మీ సంతోషం ఎదుర్కొంటారు. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అనే భావనలో మీరు ఉంటారు. అది మంచిదే, అలాగే ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ చారియట్, ప్రజెంట్ 10 of Wands, ఫ్యూచర్ 7 of Swords. మీ పాస్ట్లో కొంత స్తబ్దత, ఏది తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, కాలం భారంగా మీరు చేద్దామన్నా కానీ పక్క వాళ్ళ సహకారం సరిగా లభించక, ఆలోచన ముందుకు పోక, కాలం భారంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఉత్సాహంతో ఏదో చేయాలని తాపత్రయంతో మీరు ప్రయాణం చేసిన పరిస్థితి. ప్రస్తుతంకి వస్తే శ్రమ అధికమవుతుంది, పని భారం పెరిగిపోతుంది, అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది. సక్సెస్ వస్తుంది, చివరికి పూర్తి చేస్తారు. కానీ ప్రతిరోజు కూడా మీకు కత్తి మీద సోమలేగా ఉంటుంది. అయినా కానీ ఆ పెయిన్గా మీరు తీసుకోరు. పెయిన్ని ఎంజాయ్ చేస్తారు, శ్రమని ఆనందిస్తారు. ఫ్యూచర్ కార్డులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలు తలదూర్చి మాటలు పడే అవకాశం ఉంటుంది. ఎవరికి సలహాలు చెప్పొద్దు. ప్రపంచంలో శత్రువులు, మిత్రులతో ఎప్పుడు శాశ్వతం కాదు. అందరి చేత ఎప్పుడు మంచి అనిపించుకోలేము మనం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు అందరూ మంచిని పోగొట్టరు. ఎప్పుడు కూడా కొంతమంది తిట్టేవాళ్ళు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అలా ఉండడం మంచిదే. ఈ సమయంలో మీరు అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. ఎవరి తప్పుని వకాలతో తీసుకుని మీరు మాట్లాడద్దు. మీ పని మీరు చేసుకోండి. ఫ్యూచర్ కార్డు అదే చెప్తుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా 5 of Swords. పర్వాలేదు. కుటుంబపరంగా కొన్ని సందర్భాల్లో మీరు అవసరం గట్టిగా మాట్లాడాలి. మీ ఉద్దేశాలు, మీ మనసులోని ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలి. కోపం ప్రదర్శించాలి, లేకపోతే మాట వినరు ఎవరు. ఇది చాలా ముఖ్యమైనది. సామాజిక విషయాలకు వచ్చేసరికి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అందరూ మెచ్చుకుంటారు. గౌరవ మర్యాదల భంగం ఉండదు. గౌరవంగానే కాలం గడుస్తుంది. అన్ని రకాలు కూడా ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది సామాజికంగా. కుటుంబంలో మాత్రం మీరు మొహమాటం వదిలిపెట్టి, నేను చెప్పింది మీరు వినాల్సిందే అని చెప్పి మీరు ఈ రకంగా మీరు మాట్లాడాలి. లేకపోతే అనవసరంగా మీరు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మీ మనసు ఉద్దేశం స్పష్టంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమయ్యేలా బతిమల్లా కాకుండా ఇలాగే చెయ్యాలి అని చెప్పి మీరు గట్టిగా మీరు చెప్పాలి. బాస్లాగా ఉండాలి ఫ్యామిలీకి మీరు. ఈ సమయంలో సామాజికంగా ఇబ్బంది బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. మీరు జాబ్ మారాలనుకుంటున్నారా? జాబు మీరు రిజైన్ చేయాలనుకుంటున్నారా? రిజైన్ చేసి జాబ్ ఎత్తుకోవాలనుకుంటున్నారా? జాగ్రత్తగా చూసుకోండి. ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా? ఆలోచించండి. తొందరపడదు. దేనికి కూడా తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు విషయాల వాటిలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉండి మ్యాటర్నిటీ లీవ్ పెట్టుకునేది, లేదా రీజాయినింగు, ఉద్యోగం యొక్క స్థితిని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏం పర్లేదు, ఏం కాదులే, ఎక్కువ లీవ్ పెట్టేసుకుని లాస్ ఆఫ్ పెట్టుకుని ఉద్యోగం పోవచ్చు మ్యాటర్నిటీ లీవ్ అయిన తర్వాత. ఈ రకంగా సంతానం అనేది ఉద్యోగానికి కొంచెం ప్రతిబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు,
వాడి కోసం ఉద్యోగం మానేయాలి, లేదా పిల్లల ఖర్చులు పెరుగుతున్నాయి, ఉద్యోగం జాయిన్ అవ్వాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ని ఫ్యామిలీకి ఇంటర్లింక్ ఉంటుంది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు తొందరపడితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం జాయిన్ అయిపోయిన ఇబ్బంది, ఉద్యోగం మానేసిన ఇబ్బంది. మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ వ్యాండ్స్. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం రిఫరెన్స్ లేదు, జాబ్ దొరికే అవకాశం. అలాగే ఫారిన్ జాబ్, ఫారిన్ ఆఫర్ ఏమైనా ట్రై చేస్తుంటే జాబ్ నుంచి వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. మీరు అప్పు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒత్తిడి ఎక్కువ ఉంది, అప్పుల విషయాలు ఒత్తిడి ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఈ ట్రేడ్ కస్టమ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ పడే అవకాశం, సరిగ్గా డాక్యుమెంటేషన్ లేకపోతే ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంత ఫైనాన్షియల్ టైట్నెస్ ఉంటుంది. మీకు రావాల్సింది రాదు, ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్లో కొంతమంది గ్యామ్లింగ్ చేస్తారు. ఓ 10,000 రూపాయలు అప్పు తీర్చాలి ఎవరికైనా. ఓ 11,000 తెచ్చి 10,000 అప్పు తెచ్చి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ 11,000 అప్పు తీయడం, మళ్ళీ 15,000 అప్పు చేస్తారు. మళ్ళీ 15,000 చేయడం, 20,000 అప్పు చేసి 15,000 తెచ్చి 5,000 నుంచి ఖర్చు పెట్టుకుంటారు. ఈ రకమైన గ్యామ్లింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్ట్స్. కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కారణమే ఉండదు. ఎందుకు ఒత్తిడి పడుతున్నారు అంటే కారణమే ఉండదని చెప్పాలి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్. ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు. ఆలోచనలో స్థిరత్వం వస్తుంది, మెచ్యూరిటీ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచించుకుంటూ ఉంటారు. బాగుంటుంది. స్థిరమైన వృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జస్టిస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? సన్. మగవారి పర్వాలేదు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మొదటి వారం కొంచెం చికాకులు ఉంటాయి. రెండో వారం మేనేజ్ చేసుకెళ్తుంటారు, బాగుంటుంది. ఆడవారికి వచ్చేసరికి మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, మీరు గట్టిగా మాట్లాడే కుటుంబ పరంగా అన్నప్పుడు అవసరం కడుగా ప్రవర్తించాలి. తప్పు చేయకుండా చూసుకోండి, పొరపాటు చేయొద్దు. అనవసరంగా మాట్లాడద్దు, గట్టిగా మాట్లాడాలి కానీ అనవసరంగా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వైవాహిక జీవితంలో కొంచెం చిన్న కలతలు ఉంటాయి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. మీరు మగవారిది మీ శ్రీమతి గారు కొంత అనారోగ్యము, మీరు ఆడవారిది మీకు కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వీటి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తీవ్రమైన నరఘోష. మీరు బాగున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మీరు బాగున్నారు అని చెప్పి ఉంటారు కదా, సహజం. ప్రతి వాళ్ళు కూడా మీకేంటంటే మీకు బ్రహ్మాండంగా ఉన్నారు, మీ పిల్లలు మీ మనవలు మీరు అందరూ బాగున్నారు, మీరు హ్యాపీగా తిరుగుతున్నారు, మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా. ఈ రకమైన ఘోష ఉంటుంది కొంత. ఇల్లంతా దిష్టి తీసుకోండి. సంతానపరమైన ఒత్తిడి ఉంటుంది, తెలియని ఒత్తిడి ఎదుర్కొంటుంటారు. సంతానపరంగా మీ భారము వాళ్ళ భారం రెండు మీరే మోయాల్సి వస్తూ ఉంటుంది. మొదటి వారం కూడా ఒత్తిడి సాగుతూ ఉంటుంది, రెండో వారం కొంచెం పర్వాలేదు. విద్యార్థుల పిల్లలు పర్వాలేదు, బాగానే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, క్యాంపస్ బట్టి జాబ్స్ వచ్చే అవకాశం అన్ని రకాల కూడా అభివృద్ధి కనబడుతుంది. నక్షత్రాలు వేరేగా చేసుకుంటే చిత్త నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2-3 పాదాల వాళ్ళకి. 4 ఆఫ్ పెంటికల్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. ఈ ఇబ్బందులు చెప్పినవన్నీ కూడా చిత్త వాళ్ళకి కనబడుతున్నాయి. కొంత మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడము, మితిమీరిన పని భారము, శ్రమ, బయట తిరుగుతూ ఉండాల్సి రావడము, మీ పని పక్క వాళ్ళ పని కోసం కూడా మీరే ఆలోచించాల్సి రావడము. మీరు ఉద్యోగం చేస్తారని మీ పై వాళ్ళ గురించి మీరే ఆలోచించాలి, కింద వాళ్ళ గురించి మీరే ఆలోచించాలి. ఈ రకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మొదటి 4-5 రోజుల తర్వాత బాగుంటుంది. స్వాతి వాళ్ళకి గుర్తింపు గౌరవాలు వస్తాయి, అనుకూల వాతావరణం ఉంటుంది, పూర్తిగా అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు కూడా. విశాఖ వాళ్ళకి కుటుంబంతో ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారు, కలిసి వచ్చే కాలం. స్వాతి వాళ్ళ విశాఖ వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. పరిహారం చేసుకోవాలి. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్ట్స్. మీరే పరిహారం చేయలేరు, చేయడానికి అవకాశం ఉండదు. అయినా ఇంకో కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ సోర్ట్స్. ఇద్దరు మొక్కుకుంటూ తీర్చుకోండి, లేదా శివారాధన చేసుకోండి. రుద్రదిశాక్షరి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? జడ్జిమెంట్. ఇంకో కార్డు తీసుకుందాం, చెప్తాను. హ్యాంగ్డ్ మ్యాన్. నిత్య పూజ చేసుకోండి, నవగ్రహాలు పూజ చేసుకోండి,
అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే, అంటే మగవాళ్ళు అయ్యి ఉంటే కనుక పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరుతో ఓ స్వయంపాకం ఎవరిని బ్రాహ్మణ దానం ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. వడుగు భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం బొం వడగాయ ఆపదరుణాయ కురుకురు వడగాయ వం హ్రీం బోం స్వహ. వడుగు భైరవుని ఆరాధన చేయండి, బాగుంటుంది. ఈ పరిహారం లేడీలు కష్టం వస్తే చూడండి మీరు. శుభం భూయాత్.